బీజేపీ కేంద్ర మంత్రులు, బీజేపీ కేంద్ర ప్రభుత్వం చాలా అసహజమైన రీతిలో వింతగా ప్రవర్తిస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే మా టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక్కరే ఈ దేశంలో ప్రధానమంత్రి మోడీ వైఫల్యాల్ని సూటిగా నేరుగా ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించడమే కాదు, దేశవ్యాప్తంగా వారి వైఫల్యాల్ని, వారి అవినీతిని, నరేంద్ర మోడీ అవినీతిని, నరేంద్ర మోడీ వైఫల్యాల్ని దేశవ్యాప్తంగా ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చాలా సక్సెస్ఫుల్గా, ఎఫిషియెంట్గా ఈ దేశ రాజకీయ నాయకులు ఒక కేసీఆర్ గారు మాత్రమే చేస్తూ ఉన్నారు. అది మొన్నటికి మొన్న దేశవ్యాప్తంగా రైతు సంఘాల నేతలను పిలుచుకొని వాళ్ళతో సదస్సు చేసి వాళ్ళ దేశంలో జరుగుతున్న విషయాలు విడమని చెప్పడం, తద్వారా వారు వాళ్ళ రాష్ట్రాల్లో వెళ్ళి ఆ విషయాల్ని వాళ్ళ రాష్ట్రాల్లో ప్రచారం చేయడం, నితీష్ కుమార్ను పొందబడమని చూస్తుంటే నితీష్ కుమారే బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి దిమ్మ తిరిగిపోయే సమాధానం చెప్పడం, ఇట్లా ఇవన్నీ పరిస్థితుల్లో కేసీఆర్ అంటే బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి వణుకుబుట్టి వాళ్ళ కాళ్ళ కింద భూమి కదులుతున్న ఫీలింగ్తో వాళ్ళు మోడీ కానీ బీజేపీ కానీ భయపడతా ఉన్నారు. సో దానికి మీరు కూడా ఏంటంటే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం నుంచి బయటకు పోవద్దు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం నుంచి బయటకు వస్తే మోడీ వైఫల్యాల్ని, అవినీతిని మొత్తం దేశం అంతా చెప్తారు. చాలా ఎఫిషియెంట్గా, ఎందుకంటే కేసీఆర్ గారు మంచి హిందీ మాట్లాడతారు, మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు, అందరికీ ఆయన చెప్పే ఆర్టికులేషన్ ఆయన ఉన్నది కాబట్టి ఆయనని తెలంగాణ నుంచి బయట వెళ్ళనీయకుండా చూడాలనే ఒక దుర్బుద్ధితో వాళ్ళ ప్లాన్ ఏంటంటే ప్రతి వారం ఒక కేంద్ర మంత్రి తెలంగాణ రాష్ట్ర పర్యటన పెట్టుకోవాలి. కేంద్ర మంత్రి పర్యటన అంటే జనరల్గా ఎట్లుంటుందంటే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరు, లేదు ఆ రాష్ట్రంలో ఇంకా కేంద్ర ప్రభుత్వం ఏమైనా చేయాలన్నా, ఆ రాష్ట్రాలకి మన కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏమన్నా నిధులు ఇవ్వాలన్నా, ఇవి మాట్లాడాలి. కానీ అది జరుగుతలేదు. డైరెక్ట్గా కేంద్ర మంత్రి వారానికి ఒకసారి ఒక కేంద్ర మంత్రి రావడం, టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టడం, పోవడం. ఇట్లా వారానికి ఒకరు రావాలి. తద్వారా కేసీఆర్ వీళ్ళ పనుల్లో పడిపోయి భారతదేశంలో తిరగద్దు అని వాళ్ళ ప్లాన్. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆ వచ్చే కేంద్ర మంత్రులకు టీఆర్ఎస్ పార్టీలో సరైన తగు రీతిలో సమాధానం ఇచ్చే వాళ్ళు ఇగో ఇక్కడ కూర్చున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళం కూడా వాళ్ళకు కేంద్ర మంత్రులకు తగు రీతిలో సమాధానం ఇవ్వగలరు. దానికి కేసీఆర్ అవసరం లేదు. కేసీఆర్ తన పని తను చేసుకోవచ్చు హాయిగా. ఈ దేశంలో నరేంద్ర మోడీని ఢిల్లీ గద్ద పీఠం నుంచి బయట పంపించడానికి ఏం చేయాలన్నంత కేసీఆర్ బ్రహ్మాండంగా దేశం మొత్తం పర్యటన చేసి ఆ పని చేయొచ్చు. ఇక్కడ కేంద్ర మంత్రులతో వాళ్ళ సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. చాలా మంది ఉన్నాం, లక్షల మంది కేసీఆర్ సైనికులు ఇక్కడ ఉన్నారు తెలంగాణ. అయితే ఇవాళ పాపం ఆ బీజేపీ ప్లాన్లో భాగంగానే నిర్మలా సీతారామన్ గారు కూడా ఇలా తెలంగాణ నుంచి దండెత్తి వచ్చింది. ఇక వచ్చుడే. ఇక కామారెడ్డిలో నిన్న జరిగింది, ఇవాళ కూడా కామారెడ్డిలో పొద్దున వచ్చి
ఒక రేషన్ షాప్ మీద పడ్డది. మరి అక్కడ ఉన్న కలెక్టర్ని అనుచితమైన వ్యాఖ్యలు ఇష్టం వచ్చినట్టు అంటూ మా గ్యాంగ్తో మళ్ళీ వస్తావు హాఫ్ అన్ అవర్లో అని చెప్పి బెదిరించిపోతారు. మా గ్యాంగ్ అని ఎంతో చూపిస్తున్నారు. మొత్తం కండువాలు పెట్టుకొని బీజేపీ పార్టీ వాళ్ళు ఉన్నారు. అది కేంద్ర మంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రి. అయితే ఆమె అక్కడ రుల్లని తెలియదాడా రేషన్ షాప్ లో వచ్చి నరేంద్ర మోడీ ఫోటో ఎందుకు లేదు పంచాయతీ పెడతాందా? కేంద్ర మంత్రి వచ్చి ఒక రేషన్ షాప్ లో ప్రధానమంత్రి ఫోటో ఎందుకు లేదు అని చెప్పి పంచాయతీ పెట్టుకోవడానికి తెలంగాణకు వచ్చిందా? అంటే గంత నీచ స్థాయికి దిగజారిపోయి వీధి రౌడీలరా గల్లీల పంచాయతీ పెట్టుకునే విధంగా ఇలా కేంద్ర మంత్రులు వ్యవహరిస్తా ఉన్నారు. ఏమంటది? బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది, నరేంద్ర మోడీ ఫోటో ఎందుకు పెట్టలేవు? మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు, తన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. సరే నేను మొత్తం వివరాలు పోనీ కదా హరీష్ రావు గారు చెప్పారు. మొత్తం రాష్ట్రం ఇస్తుంది, కేంద్రం ఇస్తుంది. వాళ్ళు 4 కిలోలు వాళ్ళు నలుగురికి ఇస్తే మిగతా 6 కిలోలు పెంచి 2 కిలోలు పెంచి ఎంతమంది కంటే ఇచ్చేది మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. దాని కేంద్రంలో ₹1 లేదు. సరే ఇద్దరిది కలిపి ఏదో ఉన్నది. అది హక్కుగా ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ లో హక్కుగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఇస్తుంది. అలా నువ్వు సొంతంగా కొత్తగా ఇచ్చిందేం లేదు, కొత్త కాదు. మొదటి నుంచి 50 ఏళ్ళ నుంచి మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అది జరుగుతూనే ఉన్నది. ఆ విషయంలో వచ్చి వాళ్ళ పేరు షాప్ లో రేషన్ షాప్ లో వచ్చి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఫోటో లేదు అని చెప్పి పంచాయతీ పెట్టుకుంటారు. మరి ఆ విషయానికి వస్తే నిర్మలా సీతారామన్ గారు తెలంగాణ రాష్ట్రం 2014 నుంచి 2021 దాకా మా ప్రజల కష్టంతో మా చెమటతో మేము కష్టపడి కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికి 3,65,000 కోట్ల రూపాయలు పన్నులు కట్టినాం. మేము ఎంత? 3,65,000 కోట్ల రూపాయలు మేము పన్నులు కట్టినాం తెలంగాణ ఏర్పడి నుంచి. మీరు మాకు డివల్యూషన్ కింద లేదు, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద లేదు, బీఆర్డీఎఫ్ కింద, ఫైనాన్స్ కమిషన్ కింద, జిఎస్టీ కింద, అన్నిటి కింద మాకు రాష్ట్రానికి మీరు తిరిగి ఇచ్చింది ఎంత? 1,68,000 కోట్లు. ఇచ్చింది మేము 3,65,000 కోట్లు. అంటే దాదాపు 2 లక్షల కోట్లు మాయే ఇంకా మీ దగ్గర ఉన్నాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం 4వ అతిపెద్ద రాష్ట్రం ఇవాళ ఈ భారతదేశాన్ని సాకుతున్నది. భారతదేశాన్ని సాకుతున్న రాష్ట్రాల్లో 4వ ప్లేస్ లో ఉన్నాం తెలంగాణ రాష్ట్రం. ఇప్పుడు నేను చెప్పినట్టు ఇక్కడ 2 లక్షల కోట్లు మిలిటరీకి, నేషనల్ హైవేస్ కి, రైల్వేస్ కు, ఇట్లా కొన్ని బోంగా ఎంత లేదన్నా 1 లక్ష కోట్ల రూపాయలు మీ బీహార్ కో, మీ ఉత్తరప్రదేశ్ కో, మీ గుజరాత్ కో మీరు మా పైసలు మీరు వాడుతున్నారు. 1 లక్ష కోట్లు ఎంత లేదన్న. మరి అట్లాంటి మా దగ్గర కూడా డిమాండ్ వస్తున్నది బాగా. ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ లో ప్రతి పథకం మీద మా 1 లక్ష కోట్లు మీరు ఉత్తరాది రాష్ట్రాలు మీరు గొప్పగా తింటున్నారు కాబట్టి అన్ని పథకాలు మా కేసీఆర్ ఫోటో కూడా పెట్టమని డిమాండ్ వస్తున్నారు. పెడతావా? ఎందుకు ఈ ఫోటోల పంచాయతీ? నువ్వు కేంద్ర ఆర్థిక మంత్రి, నువ్వు ఏం చేస్తున్నావు? ఈ దేశానికి ఏం చేస్తున్నావు? ఈ రాష్ట్రానికి ఏం చేస్తున్నావు? నువ్వు తెలుగు ఆడబిడ్డలు, నువ్వు ఎందుకు అనవసరంగా పరువు తీసుకుంటున్నావు? మళ్ళీ మాట్లాడిన అన్ని కూడా పచ్చబద్దాలు. హరీష్ రావు గారు అన్ని కూడా చాలా క్లారిటీగా చెప్పారు. ఇంతకుముందు గొర్రెల పంపిణీకి కేంద్ర ప్రభుత్వం పైసలు ఇస్తున్నది అన్నది. ఒక్క చిల్లి గవ్వ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు గొర్రెల పంపిణీ. ఆర్డర్ చూపించు, హరీష్ రావు రాజీనామా చేస్తా అని చెప్పి. నువ్వు కేంద్ర మంత్రి, చేపల పంపిణీకి కేంద్రం నిధులు ఇస్తున్నది అన్నావు. ఒక్క చిల్లి గవ్వ కూడా కేంద్రం పైసలు లేవు. మేము ఎన్ఎస్డిసి అని ఉంటుంది, ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఉంటుంది కేంద్రం, నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్. అక్కడ నుంచి
అప్పుగా తీసుకొని మా చేపల పిల్లల పథకాన్ని మేము నడిపిస్తున్నాం. అప్పుగా తీసుకుని అంటే మేము మళ్ళా వడ్డీతో సహా తిరిగి కడతాం. దానిలో కేంద్రం పైసలు ఉండవు. అది పచ్చబద్ధం. ఫసల్ బీమా యోజన అమలు చేయట్లేదు అన్నాం. నీ నరేంద్ర మోడీ రాష్ట్రం గుజరాత్ లో అమలు చేస్తలేరు ఫసల్ బీమా యోజన. ఏం సమాధానం చెప్తావు? రైతు బీమాలో కౌలు రైతులకు ఇవ్వట్లేదు అన్నాం. అసలు నువ్వు మీ బీజేపీ రాష్ట్రంలో రైతు బీమానే లేదు, కౌలు రైతులు దాంట్లో ఎందుకు పోతుంది? అసలు రైతు బీమా పథకమే లేదు. ఏం సమాధానం చెప్తావు? ఆయుష్మాన్ భారత్ లో తెలంగాణ చేరడం లేదన్నావు. పచ్చబద్ధం. నీకు ఏం తెలియదు. యాక్చువల్ గా ఆరోగ్యశ్రీ పథకం ఆయుష్మాన్ భారత్ కంటే చాలా మంచి పథకం. అయినా సరే మీరు బలవంతం చేస్తే, ఒత్తిడి చేస్తే మేము చేరినాం. ఆయుష్మాన్ భారత్ లో కూడా చేరినాం తెలంగాణ రాష్ట్రం. నీకు అవగాహన లేదు. కాళేశ్వరం ఖర్చు పెంచారు, కేంద్రం నిధులు ఇచ్చింది అన్నాం. ఒక్క చిల్లి గవ్వ కూడా చేయలేదు కేంద్రం నిధులు. ఒక్క చిల్లి గవ్వ. మేము అడుగుతున్నాం మా కాళేశ్వరం జాతీయ హోదా ఇవ్వండి అని. ఇవ్వలేను. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేమా? అది పచ్చబద్ధం. పిఎం ఆవాస్ యోజన పేరు మార్చిర్రు, పేరు మార్చి కడుతున్నారు 2 బెడ్రూమ్ ఇల్లు అని అన్నాం. నా డిపార్ట్మెంట్ పిఎం ఆవాస్ యోజన అన్ని రాష్ట్రాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం 322 స్క్వేర్ ఫీట్ల ఏరియా గల ఇల్లు కట్టడానికి ఆర్థిక సాయం చేస్తుంది. అన్ని రాష్ట్రాల్లో ఉండదు. ఎంత చేస్తుంది? గ్రామీణ ప్రాంతాల్లో 5,04,000, గ్రామీణ ప్రాంతాల్లో 72,000, పట్టణ ప్రాంతాల్లో 1,50,000. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే 2 బెడ్రూమ్ ఇళ్ల పథకం చేస్తున్నది. 5,04,000 రూపాయలతో చేస్తున్నది. భూమి మళ్ళా తెలంగాణ ప్రభుత్వందే. దాంట్లో నువ్వు ఇచ్చేది 72,000 మాత్రమే. 15% లేదు దాంట్లో. పేరు మార్చుతున్నాం, పేరు మార్చక మేము కట్టేస్తున్నాం అంటే అబద్ధం చెప్తున్నాం. అర్బన్ ఏరియాలో 8 లక్షల ఇళ్ళకి ఖర్చు అయితే, ఒక ఇల్లుకి 8 లక్షలు ఖర్చు అయితే నువ్వు ఇచ్చేది 1,50,000. రూరల్లో 5,04,000 ఖర్చు అయితే నువ్వు ఇచ్చేది 72,000. ఇస్తానన్నది ఇయ్యలే. దాంట్లో కూడా మంజూరైన దాంట్లో నువ్వు ఇవ్వాల్సింది దాదాపు 3,000 కోట్లు నువ్వు ఇస్తానని ఒప్పుకొని ఇప్పటికి ఇచ్చింది 1,500 కోట్లు. 2 బెడ్రూమ్ ఇళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది 11,000 కోట్ల రూపాయలు. ఇప్పటికి 11,000 కోట్లలో నువ్వు ఇచ్చింది 1,500 కోట్లు. ఇప్పటికి లెస్ దెన్ 15%. మీరు పథకాన్ని పేరు మార్చడం గడుతున్నాం అని చెప్పి అబద్ధాలు మాట్లాడుతున్నాం. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి మళ్ళా నుంచి. అట్లనే ఎఫ్ఆర్బిఎం ని మించి అప్పులు, తెలంగాణ రాష్ట్రం అప్పులు చేస్తుంది బాగా అన్నాం. ఈ జాగ్రత్త వినాలి దయచేసి. కేంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారం ఆ రాష్ట్రం యొక్క జిఎస్డిపిలో 25% అప్పులు చేసుకునే అవకాశం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్తుంది అన్ని రాష్ట్రాలకు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు 23.5% లోపలనే ఉన్నాయి. ఇంకా 25% కూడా చేయలేము మనం. మితిమీర అప్పులేం చేయలేదు. నువ్వు ఆర్థిక శాఖ మంత్రి ఇంత పచ్చబద్ధం ఆడుతున్నావు, మంచిది కాదు. అచ్చా మరి పోనీ మేము 23.5%, మాకు 25% అలవాటు ఉంది, 23.5% మేము అప్పులు చేసినాం. నువ్వు దేశం సంగతి చూస్తే తెలిసిన, నేను నరేంద్ర మోడీ రాకున్న మొదలు ఈ దేశంలో 14 మంది ప్రధానమంత్రులు కలిపి 62 లక్షల కోట్ల అప్పులు చేసింది. 62 లక్షల కోట్ల అప్పులు చేసింది. నువ్వు ఒక్కడే, నరేంద్ర మోడీ ఒక్కడే 8 ఏళ్లలో 93 లక్షల కోట్ల అప్పులు చేసింది. 8 ఏళ్లలో. 50 ఏళ్లలో 13 మంది ప్రధానమంత్రులు 62 లక్షల కోట్ల అప్పులు చేస్తే నువ్వు ఒక్కడు 8 ఏళ్లలో 93 లక్షల కోట్ల అప్పులు చేసినావు. అయితే మా 25% జీడిపి కంటే లోపల ఉండాలని అప్పులు రాష్ట్రాలకు పెట్టినావు. మేము 23.5% చేసినాం. నువ్వెంత చేసినావు తెలిసిన? ఇప్పుడు 62% ఇప్పుడు జీడిపి, భారతదేశ జీడిపిలో నువ్వు చేసిన అప్పుల శాతం 62%. 25% ఉండాల్సింది 62% పోయింది అప్పులు. నువ్వా మేము అప్పులు చేసింది ఎక్కడ?
పరిమితికి మీద అప్పులు చేసింది నువ్వు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నావు. సిగ్నల్ ఉండాలి మాట మాట్లాడటానికి. ఇంత పచ్చబద్ధం మాట్లాడతావా? అట్లా ఇవన్నీ మాట్లాడే వరకు ఏమైంది? మా హరీష్ రావు ఇవాళ సమాధానం చెప్పిండు. అక్కడ చెప్తే ఇంకో ప్రెస్ మీట్ ఉండే ఇక్కడ బాధపడాలి. హరీష్ రావు ఛాలెంజ్ చేసింది, నేను ఇవి చెప్పిన తప్పైతే నేను రాజీనామా చేస్తా, నువ్వు తప్పైతే నువ్వు రాజీనామా చేస్తావా అని ఛాలెంజ్ చేస్తే బాన్స్వాడలో ఇప్పుడు ప్రెస్ మీట్ ఉన్నదాన్ని క్యాన్సిల్ చేసుకొని అలా పిఆర్ఓ తోటి లీగల్ ఇప్పించింది. కేంద్ర ప్రభుత్వాల మీద ఇంకా మంచిగా స్టడీ చేసి పథకాల మీద, కేంద్ర ప్రభుత్వ పథకాల మీద మంచిగా స్టడీ చేసి రేపు పెడతారు ప్రెస్ మీట్. నీ ప్రభుత్వంలో నీవు ఆర్థిక మంత్రి, నీ పథకాల మీద నీకు అవగాహన లేదు. మాట్లాడటానికి ఒక రోజు టైం కావాలి రేపు ప్రెస్ మీట్ కి. నువ్వు ఈ రాష్ట్రానికి ఆర్థిక మంత్రి, దేశానికి ఆర్థిక మంత్రి. నువ్వు యువర్ ఎ ఫెయిల్యూర్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు. ఎందుకంటే నీ హయాంలోనే భారతదేశ రూపాయి విలువ అధోగతి కిందికి వెళ్ళిపోయింది, పాతాళానికి పోయింది. 80 రూపాయలు ఇవాళ డాలర్కు రూపాయి, 80 రూపాయలు ఒక డాలర్. రూపాయి విలువ ఇంత అధోగతిన దిగిపోవడం ఇప్పటి మటుకు ఎప్పుడు జరగలేదు, రికార్డ్. ఇక మీరు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడే నిర్మలా సీతారామన్ గారు, యువర్ ఫెయిల్యూర్ మినిస్టర్. మీ హయాంలోనే షావుకారులకు, సంపన్నులకు, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లకు 11.5 లక్షల కోట్లు ఎన్పిఏ కింద మాఫీ చేసినావు, బ్యాంకు రుణాలు మాఫీ చేసినావు నీ హయాంలోనే. నువ్వు ఫెయిల్యూర్ మినిస్టర్. నువ్వు ఇవాళ తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం మీద, కేసీఆర్ మీద మాట్లాడుతున్నావు. ఇకపోతే చాలా ఏం చెప్పారు మీరు? 15 లక్షల అకౌంట్లు వేస్తామని చెప్పి వేసినవా? ఫైనాన్స్ మినిస్టర్ కదా నువ్వు. విదేశాల్లో నల్ల డబ్బులు తీసుకొస్తాం, వాపసు తీసుకొచ్చి మీ ప్రధానమంత్రి చెప్పిండు ఒక్కొక్క అకౌంట్లో 15 నుంచి 20 లక్షలు వేస్తామని చెప్పిండు. వేసినవా నిర్మలా సీతారామన్ గారు? లేదు. నీ హయాంలోనే జీడిపి, భారతదేశ జీడిపి, నీకు కాంగ్రెస్ వాళ్ళు మన్మోహన్ సింగ్ నీకు కట్టబెట్టినప్పుడు 8.5% జీడిపి ఉంటే నీ 4% పడిపోతున్నది. జీడిపి పడిపోయింది, రూపాయి విలువ పడిపోయింది. ఇండస్ట్రీస్ అప్పులు ఎక్కొట్టి పోతున్నారు లండన్. మీరు ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఈ దేశానికి. ఏమి ఇకపోతే అరవింద్ గారు కూడా, మా గౌరవ ఎంపీ గారు, నేను అసలు మానేసిన ఆయన గురించి. కానీ మళ్ళా నిన్న డిపార్ట్మెంట్ గురించి, నా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడాడు. మళ్ళీ చెప్పిందే అబద్ధం చెప్తున్నాడు కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్పాల్సి వస్తున్నదా? చెప్పిందే అబద్ధం 100 సార్లు చెప్తే నిజమవుతుంది ఆయన భ్రమలో ఉన్నాడు. మాధవ్ నగర్ రైల్వే బ్రిడ్జ్ మీద మాట్లాడి నేను ఇంతకు ముందు కూడా చెప్పిన, ఆయన ఏదో పెద్ద మాధవ్ నగర్ రైల్వే బ్రిడ్జ్ చేసిందట, మేమేదో చేస్తలేమట. మళ్ళీ ఒకసారి నేను మీడియా మిత్రులకు జాగ్రత్త వినాలి దయచేసి. మీరు కూడా ఎందుకో మరి అడుగుతలేదు మీరు ఆయన చెప్పినట్టు రాస్తున్నారు. మళ్ళా నా విజ్ఞప్తి మీకు కూడా సబ్జెక్ట్ అర్థం కావాలి. మాధవ నగర్ రైల్వే బ్రిడ్జ్ మీద ఆయన అన్నమాట ఏంది, నన్ను 2.5 సంవత్సరాల నుంచి మాధవ నగర్ రైల్వే బ్రిడ్జ్ ఫైల్ ప్రశాంత్ రెడ్డి టేబుల్ మీద ఉన్నది అన్నాడు నిన్న ప్రెస్ మీట్ లో. మాధవ్ నగర్ రైల్వే బ్రిడ్జ్ నవంబర్ 2020లో రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు మేము 4 లైన్ బ్రిడ్జ్ గా చేస్తాము అని చెప్పి వాళ్ళు మన కన్సర్న్ లెటర్ ఇచ్చారు. ఎప్పుడండి? నవంబర్ 2020. ఆ కన్సర్న్ లెటర్ లో ఏంటంటే రైల్వే బ్రిడ్జ్ అది, ఈ రైల్వే ట్రాక్ పోర్షన్ బ్రిడ్జ్ వాళ్ళు కడతారు. ఆ బ్రిడ్జ్ కు ఇటువైపు అప్రోచ్ రోడ్లు, ఇటువైపు అప్రోచ్ రోడ్లతో పాటు ల్యాండ్ అక్విజిషన్ అంతా రాష్ట్ర ప్రభుత్వం చేయాలి.
దాని సబ్జెక్ట్ అది. రైల్వే డిపార్ట్మెంట్ చాలా ఈజీగా ఏం చేస్తుందంటే ఒక లెటర్ ఇస్తుంది అంతే, మేము ఆ బ్రిడ్జ్ కట్టడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు ప్రాజెక్ట్ టేకప్ చేసి స్టార్ట్ చేయండి అని చెప్పి లెటర్ ఇస్తుంది. ఆ సింపుల్ లెటర్ ఇచ్చి కూడా నవంబర్ 2020. అయితే 2020లో ఏముండే అప్పుడు కరోనా, 2021 అంతా కూడా మనకి కరోనా ఎఫెక్ట్ లో ఉన్నాం మనం. డబ్బులు ఇబ్బంది ఉంది గవర్నమెంట్ దగ్గర. అప్పటికి 16 రైల్వే ఓవర్ బ్రిడ్జ్లకు రైల్వే కన్సెంట్ ఇచ్చింది ఈ రాష్ట్రంలో. 16 ROBలకు మేము రెడీ ఉన్నాం, మీరు టేకప్ చేయండి. డబ్బులు ఇబ్బంది వల్ల చేయలేకపోయాడు. అప్పటికి నేను ముఖ్యమంత్రిగా, నేను R&B మినిస్టర్ కాబట్టి, నిజామాబాద్ జిల్లావాణి కాబట్టి ముఖ్యమంత్రిగా రిక్వెస్ట్ చేసి, సార్ నాది సొంత జిల్లా, కొద్దిగా మాకు అది ఇంపార్టెంట్ సార్, ఎప్పటి నుంచో 20-30 సంవత్సరాల నుంచి ఆ మాధవనగర్ రైల్వే బ్రిడ్జ్ కావాలని జిల్లా ప్రజల కోరిక అది, కాబట్టి దయచేసి దీన్ని శాంక్షన్ చేయండి అంటే ముఖ్యమంత్రి గారు ఒప్పుకొని దీంతో పాటు షాద్నగర్, ఆదిలాబాద్, పెద్దపల్లి అంటే 16 రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు రైల్వే కన్సెంట్ ఇస్తే దాంట్లోకెళ్ళి కేవలం 4 రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఆ 4లో నిజామాబాద్ ఒకటి. నేను R&B మినిస్టర్ ఉండడం వల్లనే దానికి మార్గం సుగమమైంది. నాకంటే కూడా చాలా మంది మినిస్టర్లు ఉన్నారు మరి ఈ జిల్లా నుంచి, వారి తండ్రి గారే ఉన్నారు, మరి అప్పుడు రాలేదు ఎందుకో. అప్పుడు మేమేం చేసినాము, కరోనా పీరియడ్ తర్వాత జనవరి 22లో ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు మాధవనగర్ ROB. ఎప్పుడంటే జనవరి 22. రైల్వే కన్సల్ట్ ఇచ్చింది ఎప్పుడు, నవంబర్ 20, అంటే 13 నెలలు, అంతే కదా. రైల్వే కన్సల్ట్ ఇచ్చిన 13 నెలలకు మనం రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసి, ఆయన అనుకున్నాడు 2.5 సంవత్సరాలు చెప్పాడు. ఇది తప్పు ఆయన అన్నది. 13 నెలలు, అది కూడా కరోనా పీరియడ్. దాని తర్వాత జనవరి 22లో మేము శాంక్షన్ చేస్తే ఫిబ్రవరి 22లో టెండర్ పోయింది. ఒకటే నెలలోనే టెండర్ ఇన్విటేట్ చేసిన. టెండర్ 3 నెలలు పడుతుంది. ఫిబ్రవరి 22లో టెండర్ పోతే మే 22లో టెండర్ ఓపెన్ అయిపోయింది, అగ్రిమెంట్ కూడా అయినది కాంట్రాక్టర్ తోటి. ఏది అప్రోచ్ వర్క్ వస్తుంది, అప్రోచ్ సేమ్ సైమల్టేనియస్ ల్యాండ్ అక్విజిషన్ పని కూడా నడిపించాం. ఇటు టెండరు, ఇటు ల్యాండ్ అక్విజిషన్ సమాంతరంగా నడిపించి ఏప్రిల్ అనే ల్యాండ్ అక్విజిషన్ కూడా పూర్తి చేశాం. ల్యాండ్ అక్విజిషన్ అంటే మీకు తెలుసు ఎంత కష్టమైన పని. దానికి స్ట్రాటజరీ రూల్స్ ఉంటాయి, నోటీసులు ఇవ్వాలి, ఈ 90 రోజుల లోపల మళ్ళీ వాళ్ళు మన విన్నపం వినాలి, మళ్ళీ దాన్ని హియరింగ్ చేయాలి. ఇదంతా స్ట్రాటజరీ టైం, అది 4 నెలలు టైం పడుతుంది. దాన్ని దీన్ని ఎవ్వరు కాదనలేడు. అంటే ఏప్రిల్ 22లో ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ చేసినాం. మేలో అగ్రిమెంట్ చేసాం 5 నెలలు. ఇప్పుడు సాయిల్ టెస్ట్ చేసి పిట్స్ లో నుంచి తీసి డిజైన్స్ పోయినాయి. డిజైన్స్ రాగానే టెక్నికల్ శాంక్షన్ నుంచి వర్క్ స్టార్ట్ అయింది. ఇది ప్రాసెస్, ఇది జరుగుతుందని తెలిసేనండి. అందుకే రోజు ఒకసారి పోయి డ్రామా పెడుతున్నాడు అన్నట్టు. ఏమా ఎప్పుడు స్టార్ట్ అంటే ఇప్పుడు నెలలో 10 రోజులు స్టార్ట్ అయిపోతుంది. నేను అనుకుంటేనే స్టార్ట్ అయ్యేది. మన దగ్గర డ్రామాలు కొట్టడానికి, పిక్చర్ చేయడానికి ఆయన ప్రయత్నం ఇదంతా. వాళ్ళు చేసింది కేవలం ఒక రైల్వే నుంచి లెటర్ చేయడమే. అచ్చా, దీంట్లో కూడా ఏం తెలిసిన మొత్తం ఖర్చు 93 కోట్లు. 93 కోట్లలో వాళ్ళు ట్రాక్ మీద కట్టే బ్రిడ్జ్ అయ్యే ఖర్చు, వాళ్ళు రైల్వే వాళ్ళు శాంక్షన్ ఇచ్చింది లెటర్ పేపర్ 30 కోట్లు. 93 కోట్ల ఖర్చులో రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టబోయేది 30 కోట్లు మాత్రమే. 63 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి. దానికన్నా ఎంత పిక్చర్ ఇస్తాడు, మీరు రాస్తున్నారు. ఇది యాక్చువల్ ఫ్యాక్ట్. రైల్వే వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత 13 నెలలకు కరోనా పీరియడ్ ఉంది కాబట్టి డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ పెట్టాలి. రైల్వే డిపార్ట్మెంట్ కంటే 30 రైల్వే డిపార్ట్మెంట్ 63 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి కాబట్టి డబ్బులు చూసుకొని ముఖ్యమంత్రి గారు నేను రిక్వెస్ట్ చేసి, నేను గణేష్ గారు, కవితమ్మ గారు, బారెడ్డి గోవర్ధన్ గారు 3 సార్లు ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి సరే ఇది కావాలని మేము రిక్వెస్ట్ చేస్తే ఇవల్ల శాంక్షన్ అయ్యి ప్రాసెస్ లో ఉన్నది. దీనికైనా అంత అబద్ధాలు చెప్తూ 2.5 సంవత్సరాల నుంచి లెటర్ నా టేబుల్ మీద ఉన్న జీవన్ రెడ్డి గారి కాన్ఫరెన్స్ లో గోవిందపేట దగ్గర నిన్న ఆరుమూరు దగ్గర రైల్వే మాదంతా కంప్లీట్ చేసినాం, వాళ్ళదేం చేయట్లేదు అని. మీరు ఆయన వీడియో ఉంటే చూడొచ్చు.
గోవింద్పేట దగ్గర ఆర్ఓబి రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన అప్రోచ్ రోడ్లు మొత్తం అయిపోయినాయి. ఈయన 2 నెలలకోసారి ఆడికి పోయి రోజు అప్రోచ్ పనులు నాకు ఫోన్ చేసి ఆయన ఎస్సీని పిలుచుకొని జీవన్ రెడ్డి గారు ఎంటబడి కంప్లీట్ చేసిండు అప్రోచ్ రోడ్లు. అది బ్రిడ్జ్ పని ఉన్నది ఇప్పుడు అక్కడ, అదే కాలేదు. ఇంకోటి మామిడిపల్లి దగ్గర ఉన్నది. మామిడిపల్లి దగ్గర కూడా వాళ్ళ డిజైన్ ఫాల్ట్ అయిపోయి సంవత్సరం ఆగింది పని. ఆ బ్రిడ్జ్ డిజైన్ ఫాల్ట్ అయిపోయి తన అప్రోచ్ దిగడానికి ఆ యాంగిల్ సెట్ కాదు, మళ్ళా డిజైన్లు చేంజ్ చేయించుకొని ఇప్పుడు మళ్ళీ అప్రోచ్ పనులు జరుగుతున్నాయి. అక్కడ పనులు జరుగుతున్నాయి. అట్లనే ఇంకొకటి అడవి మామిడిపల్లి దగ్గర ఉన్నది, అది ఎన్హెచ్ వాళ్ళు చూస్తున్నారు. అక్కడ 2 అప్రోచ్ జరుగుతున్నాయి, బ్రిడ్జ్ పనులు జరుగుతున్నాయి. వాళ్ళు ఎక్కడ కంప్లీట్ కాలేదు. కంప్లీట్ అయింది ఇంకా మాదే అయింది. ఆర్మూర్ మామిడిపల్లి దగ్గర వాళ్ళ బ్రిడ్జ్ పనే కాలేదు. మిగతా 2 దగ్గర 2 పనులు నడుస్తున్నాయి సైమల్టేనియస్ గా. ఇగో ఇది ఆయన మా డిపార్ట్మెంట్ మీద ఇంత అబద్ధం మాట్లాడుతున్నాను, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు ఆయన. ఇక ప్రతిదీ అబద్ధం. ఇంకోటిగా ఉన్నాడు అరసపల్లి ఆర్ఓబి, సారంగాపూర్ దగ్గర ఆర్ఓబి బోధన్ మెయిన్ రోడ్ మీద నా దగ్గర ఫైల్ పెండింగ్ ఉన్నదట సంవత్సరం నుంచి, నేను శాంక్షన్ చేస్తలేనట. ఇక నేను మీకు తర్వాత ఇస్తే నేను ఇక 17/5/2022 రోజు అరుణ్ కుమార్ జైన్ రైల్వే జనరల్ మేనేజర్, ఇక నేను అరసపల్లి బ్రిడ్జ్ గురించి, సారంగపూర్ బ్రిడ్జ్ గురించి నేను ఆయన లెటర్ రాసిన, శాంక్షన్ చేయండి మేము సిద్ధంగా ఉన్నామని. ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేసినాం. సార్ కలెక్టరేట్ రోడ్లో ఉంటుంది అరసపల్లి బ్రిడ్జ్, బైపాస్ పనికి వస్తుంది, నిజామాబాద్ త్రూ అండ్ త్రూ అయిపోతుంది, ఇక్కడ ఆ బ్రిడ్జ్ కూడా వేసుకుంటే బాగుంటుంది. గణేష్ గుప్తా గారు నేను ఇది ఒకటి అయితే మనకు త్రూ అండ్ త్రూ వస్తుంది సార్. అక్కడ నుంచి మాధవ్ నగర్ నుంచి ఇటు బోధన్ రోడ్ కూడా బైపాస్ బాగుంటుంది, ఆ బ్రిడ్జ్ కూడా మనం శాంక్షన్ చేయాలి సార్ అంటే, సరే మీరు రైల్వే వాళ్ళని కన్సల్ట్ చేయండి, వాళ్ళు ఓకే అంటే మనం చేద్దామని ముఖ్యమంత్రి గారు చెప్తే, నేను ఇగో 27/5 మేలో 2022లో లెటర్ రాసిన. ఇంకా దీనికి రిప్లై లేదు. ఆయన పచ్చి అబద్ధం మాట్లాడుతున్న నా దగ్గర ఫైల్ ఉన్నదని. ఏమన్యాయం ఇది? ఇప్పటికి కూడా అరవింద్ గారు మించిపోయిందని లేదు. అరసపల్లిలో నువ్వు రైల్వే శాంక్షన్ చేపియు, ఇక నేను రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేను శాంక్షన్ చేపించడానికి సిద్ధంగా ఉన్నా. చాలా ఇంత అన్యాయమా? ఆయన కంటే నేను ఎత్తుగా లేనొచ్చు, ఆయన కంటే దొడ్డుగా లేనొచ్చు, కండలు లేవచ్చు నాకు, కానీ ఆయన కంటే కొద్దిగా ఉన్నదని అనుకుంటున్నా. ఇంత అన్యాయమా? ఇక రేపేదో సభ పెడతా, దాని గురించి మా జీవన్ రెడ్డి గారు మాట్లాడతారు. ఎఫ్ఆర్పిఎం లిమిట్ ను ఎక్సీడ్ చేసి స్టేట్ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది, సర్ప్లస్ లో ఉన్న స్టేట్ లో రోడ్ బడ్జెట్ లో తీసుకుపోయింది అంటారు. చెప్పినా కదా భయ్, క్లారిటీ లేదు సార్. ఎంత తీసుకుంది అసలు? చెప్తున్నా వినండి. ఏ రాష్ట్రమైనా సరే వాళ్ళ జిఎస్డిపి, రాష్ట్రాలకు జిఎస్డిపి అంటారు, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడ్యూస్, జిఎస్డిపి. రాష్ట్రం యొక్క జిఎస్డిపిలో 25% మటుకు రాష్ట్రాలు అప్పులు తీసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం తీసుకున్నది 23.5% లోపలనే ఉన్నది. ఇంకా 1.5% మనకు తీసుకోవచ్చు. అదే భారతదేశం మాత్రం కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చేసిన అప్పుల వల్ల ఇవాళ 62%, భారతదేశ జీడిపిలో 62% అప్పుల్లోకి వెళ్ళిపోయింది. అప్పుల ఊబిలోకి నెట్టింది నరేంద్ర మోడీ, నిర్మలా సీతారామన్ గారు ఈ దేశాన్ని. మేము అప్పుల ఊబిలోకి నెట్టలే, మేము ఇంకా విత్ ఇన్ ద లిమిట్ లో ఉన్నాం, 23.5% లో ఉన్నాం. అట్లనే ఇవాళ రేపు నిజామాబాద్ లో జరిగే మరి అది ఏ మీటింగ్ ఇంతకుముందే మా జీవన్ రెడ్డి గారు చెప్తారు, దాని ఎత్తు, దాని పొడుగు, దాని వెడల్పు, ఆ మీటింగ్ వెడల్పు అయితే చెప్పనియండి. అయితే నేను ఆ మీటింగ్ ద్వారా మన ఎంపీ గారు కూడా సమాధానం చెప్పాలి. నువ్వు పసుపు బోర్డు తెస్తానో ఎందుకు తెలియదు, ఎర్రజనుల మద్దతు ధర తెస్తానో ఎందుకు తెలియదు, పసుపు
మద్దతు ధర తెస్తాను ఎందుకు వేయలేదు? సమాధానం చెప్పాలి. ఈ కేంద్రం ప్రధానమంత్రి దేశంలో 154 మెడికల్ కాలేజీలు వివిధ రాష్ట్రాల్లో శాంక్షన్ చేశారు. 154 వివిధ రాష్ట్రాల్లో శాంక్షన్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వలేదు. దీనికి సమాధానం చెప్పాలి. అట్లనే నవోదయ పాఠశాలలు 87 నవోదయ పాఠశాలలు మొత్తం ఈ దేశంలో నువ్వు వేరే రాష్ట్రాల్లో శాంక్షన్ చేసినావు. తెలంగాణ రాష్ట్రానికి మనం అడిగిన ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వలేదు. మీరు ఎంపీగా మీరు ఏం చేస్తున్నారు? సమాధానం చెప్పాలి. తెలంగాణ రాష్ట్రానికి కాళేశ్వరం జాతీయ హోదా ఇవ్వమని డిమాండ్ చేసినాం. మీరు పోలవరం ఇచ్చిర్రు, మొన్నటికి మొన్న కర్ణాటకలో అప్పర్ భద్రకి ఇచ్చిర్రు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా ఇవ్వండి అన్నాం, ఇవ్వలేదు. మీరు ఎంపీగా మీరు సమాధానం చెప్పాలి. రీఆర్గనైజేషన్ యాక్ట్ లో వరంగల్ కు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వాలని ఉన్నది, ఇస్తామని చెప్పారు. మీరు వరంగల్కి ఇవ్వాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గుజరాత్ దానికి పోయింది 20,000 కోట్ల పెట్టుబడి. మరి మీరు తెలంగాణ ఎంపీలుగా మీరు ఏం చేస్తున్నారు? రేపు మీరు మీ బీజేపీ మీటింగ్ లో దీనికి సమాధానం చెప్పాలి. 18 ట్రిపుల్ కళాశాలలు ఇచ్చారు ఈ దేశంలో అందరికీ. తెలంగాణ రాష్ట్రానికి ఒక్క ట్రిపుల్ కళాశాల కూడా ఇవ్వలేదు. సమాధానం చెప్పాలి మీరు రేపు మీ మీటింగ్ లో. ఏం చెప్తారు? ఇవన్నీ రూపాయి పత్రం మీద ఏం చెప్తారు? 15 లక్షల అకౌంట్ల వేసుడు మీద ఏం చెప్తారు? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు మోడీ. ఎన్ని ఇచ్చిండు? రేపు సమాధానం చెప్పాలి. మీరే ఎంపీ గారు మొత్తం ఆడవాళ్ళందరికీ 1,00,000 ఇల్లు కట్టిస్తున్నారు. మీ పార్లమెంట్ నియోజకవర్గంలో 1,00,000 ఇల్లు కట్టిస్తామని చెప్పి మీ ఎన్నికల్లో ఎన్ని ఇల్లు కట్టించినావు? సమాధానం చెప్పాలి రేపు మీ మీటింగ్ లో, బీజేపీ మీటింగ్ లో. ఊరికే కోడిగుడ్డు మీద ఈగలకి పనిచేసే వాళ్ళ కాళ్ళలో కట్టబెట్టి ఈ నిజామాబాద్ జిల్లాకు మీతోటి అయ్యేదేం లేదు, చేసే వాళ్ళని జైనియాలని చెప్పి ఈ సందర్భంగా మీకు సూచన చేస్తా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. రేషన్ బియ్యంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఎంత ఉంది? రేషన్ బియ్యంలో ఏమండి? నిర్మలా సీతారామన్ గారు 1 కేజీ బియ్యం చెప్పినా కదండి, మన పైసలు నాకు అది కరెక్ట్ ఐడియా లేదు. రాష్ట్రం ఉంటది, కేంద్రం ఉంటుంది. కేంద్రం ఇచ్చేది అక్కండి మనకి. మీరు కూడా తెలంగాణ బిడ్డలే కదా, గట్లా దేవరిస్తామా మనం? మన అక్కండి ఎంత వచ్చినా ఎంత ఇవ్వాల్సి వాళ్ళు ఇవ్వాల్సిందే. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ లో అదొకటి. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ లో అన్ని రాష్ట్రాలకు ఎట్లా ఇస్తున్నారు అట్లా ఇస్తున్నారు. జరిగిన ఆర్గ్యుమెంట్ లో కలెక్టర్ కు మంత్రికి మధ్య కలెక్టర్ ఏమో అరే మళ్ళా నా బేస్ పాయింట్ అండి, ఎంత ఇస్తున్నామని వాళ్ళు ఏందండి ఇచ్చేది? 3,65,000 కోట్లు మనం ఇస్తే వాళ్ళు మనకి ఇచ్చింది 1,02,000 కోట్లలో ఈ బియ్యం కూడా ఉన్నది. అరే మళ్ళా అదే మాట మాట్లాడు. నేను చెప్పింది అర్థమవుతలేదు మీకు? అది మొత్తం ఈ దేశంలో అందరు కల్పిస్తున్నారు. బాగా అట్టనే ఇస్తారు. అది దేశంలో రేషన్ బియ్యం అనేది మొత్తం దేశంలో అన్ని రాష్ట్రాలకు ఇస్తారు. దాంట్లో ఒక పార్ట్